I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అమ్మమ్మ జీవితాలు చూశాక పెళ్లిపైన ఆశ లేదు, అలాని విరక్తి లేదు. అమ్మకి నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటాను. అయితే ఒకటి, నా పెళ్లి కోసం అమ్మ అప్పు చేయడమో లేక ఇంటిని అమ్మకానికి పెట్టడమో చేస్తే పెళ్లికి మాత్రం ఒప్పుకోను. డబ్బుకి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నంతలో జరిగితే చాలు. నా పెళ్ళనేది మనసుకు సంబంధించింది. కట్నాలు లాంఛనాలపై డిపెండ్ అయ్యే పెళ్ళైతే నాకు అస్సలొద్దు. ఇలా హ్యాపీగా ఇండిపెండెంట్గా ఉండిపోతాను. నీ మాటలు వింటుంటే నీ మనసు బండరాయిలా మారిపోయిందనిపిస్తుంది. అలా ఏం లేదు. ఎవరినైనా చూడాలంటే భయం. ఎవరేంటో తెలీదు. మిమ్మల్ని, అమ్మమ్మ జీవితాల్ని దగ్గర నుంచి చూశాను. ఇంకొకరిని జీవితంలోకి రానిస్తే ఇంకొన్ని కన్నీళ్ళని ఇన్వైట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉంటాను. నాకు నీలాంటి బిడ్డ ఉండాల్సింది. నన్ను దత్త తీసుకొని పిన్ని. ప్రతి నోట ధరణి కూతురు, ఇకపై ఐటీ అసిస్టెంట్ కమిషనర్ దేవికా కన్నన్ డాటర్ అని పిలిపించుకుంటాను. చదువు కంప్లీట్ చేశావు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు. ఇక నిన్ను దత్తత చేసుకున్నా చదివించాలి, పోషించాలి అనే బాధ్యత కూడా లేదు. నీ ఇన్కమ్ కూడా నాకే ఇస్తావా కీర్తి? ఇచ్చేస్తాను. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ముక్కు పిండి వసూలు చేసుకోండి. ఇక ఫ్యూచర్లో పెళ్లి చేయాల్సి వస్తే వెరీ సింపుల్గా చేసేయండి. ఆ కష్టమే లేదు. నిన్ను కని పెంచింది లేదు, కనీసం నీ బరువు బాధ్యతలు కూడా మోయకుండానే నేను నీకు ఎలా తల్లిని కాగలను? బంధాలు హక్కుగా రావు. బరువు బాధ్యతలు మోసినప్పుడే బిడ్డలపై తల్లికి అధికారం ఉంటుంది. ఇప్పుడు చూడు, మా అమ్మని నేను చూసుకుంటానని చెప్తున్నా తనేమో ఒప్పుకోవడం లేదు. కష్టాల్లో నేను తోడుగా లేను, బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయాను. కాబట్టి అమ్మని నాతో రమ్మని అడిగే హక్కు కూడా కోల్పోయాను. కష్టకాలంలో తోడుగా లేకపోతే పేగు బంధం కూడా పల్చనైపోతుంది. హలో దేవిక. ఏంటక్కా, ఇంకా పడుకోలేదా? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. మరి అమ్మా కీర్తి? పడుకుని పోయారు. నువ్వెక్కడా? ఆఫీసులో ఉన్నానక్కా, ఇంటికి బయలుదేరాలి. నువ్వు భోంచేశావక్కా? ఆయన వచ్చాక చేస్తాను. శబరి శ్రీరామచంద్రుడి కోసం ఎదురు చూసినట్టుగా ఎదురు చూడు. వచ్చాక రుచిగా ఆయనకు అన్నీ పెట్టి మిగిలింది నువ్వు తిను. అది రామభక్తి, నాది పతిభక్తి. ఎంత దారి తప్పిన భర్త అయినా భర్తే కదా. అవును, శబరికి పెళ్ళయిందా? సంసార సాగరంలో మునిగిపోలేదు కాబట్టి దైవభక్తిలో లీనమైంది ఆ భక్త శబరి. రామచంద్రుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. చివరికి ఆ రఘురాముడి దర్శనం పొందింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించింది. అది నాకు తెలుసు కాని రామాయణంలో శబరి భర్త గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో అడిగాను. ఎక్కడా లేదు. ఇప్పుడు అదెందుకక్కా? ప్రతి పురాణంలో భర్త కోసం భార్య వేచి చూస్తూనే ఉంది. రాముని కోసం సీత, రావణాసురుడి కోసం మండోదరి, సుగ్రీవుడి కోసం రూమా ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎవరికో ఒక్కరిద్దరికి పెళ్ళై ఉండదు. వాళ్లు మాత్రమే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉండేది. అది కూడా దేవుడి కోసమో దేవతల కోసమో కాదు, తరతరాలుగా ఆడది మగాడి కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే నువ్వు కూడా మీ ఆయన కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటానంటావు. అలా అని కాదు, పురాణ స్త్రీల ఎదురుచూపుల్లో ప్రేమ, ఆరాధన ఉండేది. నా ఎదురుచూపుల్లో బాధ, విసుగు ఉన్నాయి. జీవితమంతా ఎదురుచూపులే, మారని మనుషుల కోసం. సముద్రంలో తరంగాలు పడిలేస్తున్నట్టు అలలు అలలుగా పడుతూ లేస్తూ ఎంతగానో అలసిపోయాను. ఇలాగే వదిలితే ఎదురు చూపులు అని టైటిల్ పెట్టి పెద్ద నవల రాసేలా ఉన్నావు. అనవసరంగా నీ టాలెంట్ని తొక్కేశారక్కా. అలా నన్ను రాయనివ్వలేదు,
ఇలా పెళ్లి చేసి సుఖపడనివ్వలేదు. అది సరే, ఈ టైంలో ఫోన్ చేసావు? అక్క, అమ్మతో మాట్లాడావా? మాట్లాడాను. అమ్మేమంది? ఏం చెప్పమంటావు? నీ విషయం అమ్మ దగ్గర తీసుకురాగానే కోప్పడుతుంది. దేవిక నీతో మాట్లాడడానికి చాలా ఎదురు చూస్తుందమ్మా అని ఎంతో నచ్చచెప్పి చూసినా నీ పేరు కూడా తన ముందు ఎత్తొద్దని చెప్పింది. ఇంకా బలవంతం చేస్తే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అక్క, అమ్మకి నా మీద కోపం ఇంకా తగ్గలేదా అయితే? కోపం కాదు, బాధ. అమ్మ నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంది. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి తన నమ్మకాన్ని వమ్ము చేశావని మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే నీ టాపిక్ తీసుకురాగానే తల తిప్పేసుకుంటుంది. నేను పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాలని ఎంతో ట్రై చేస్తే తను నాతో మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసింది. నేను చెప్పింది వినిపించుకోలేదు. అసలు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని ఎంత ట్రై చేశానో తెలుసా? అసలు నేను చెప్పింది వినిపించుకుంటేనే కదా. ఇప్పటికైనా అమ్మకు అర్థమయ్యేలా చెప్పి నాతో మాట్లాడేలా ఎలాగైనా సరే అమ్మను ఒప్పించక్క. అట్లీస్ట్ 2 months అయినా నా దగ్గర ఉండేలా చూడక్క, ప్లీజ్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. నేను చెప్పడం కంటే నువ్వే డైరెక్ట్గా మాట్లాడితే అమ్మ కన్విన్స్ అవుతుందేమో. అయితే అమ్మని ఎక్కడ కలవాలక్క? మీ ఇంట్లో కుదరదు, వద్దు. అమ్మ అసలే ముక్కుసూటి మనిషి. అందులోనూ సొంతింటిలో స్థానబలం ఎక్కువై తనో మాట ఎక్కువే అనేస్తుంది. అలాని ఆఫీస్లోను కూడా కుదరదు. అయితే ఒక పంచి, రేపు అమ్మ గుళ్ళో స్పెషల్గా పూజలు చేయిస్తుంది. నేను, మహేషు, కీర్తి అందరం ఉంటాం. నువ్వు కూడా వచ్చేసేయ్. అయితే ఓకే అక్క, ఫైన్. అక్కడికొస్తే మాట్లాడుతుంది కదా? ఏమో, అది నాకు తెలీదు. ఖచ్చితంగా చెప్పలేను. అమ్మ గొడవ చేస్తుందేమో అని. ఈ భయం ప్రేమలో పడక ముందుండాలి. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావా అక్క? లేదులే, సరదాగా అన్నాను. గుడిలో అయితే అమ్మ గొడవ చేయదు. ఒకవేళ కోపంలో ఒక మాట అంటే భరించు. అది భరించొచ్చు, కానీ నా ముఖం చూడను, మాట్లాడను అంటే నేను తట్టుకోలేను. అయితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ముందు తెలుసుకొని అడ్వాన్స్గా ప్రిపేర్ అవుదామనా? చూడు, నేను చెప్పేది విను. అమ్మ బాగా హర్ట్ అయింది. నీతో మాట్లాడకపోవచ్చు. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పిల్లలపై తల్లిదండ్రులుగా కోపం వస్తుందే తప్ప ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనేంత కక్ష ఉండదు. ఎందుకంటే అది కన్న ప్రేమ. కడుపు తీపి అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది దేవిక. అయితే ధైర్యంగా గుడికి రావచ్చంటావా? ధైర్యంగా రా. ఆర్ యు ష్యూర్? పిచ్చిదానా, రేపు స్పెషల్ పూజ ఎవరికోసమో తెలుసా? ఎవరికోసం అక్క? నీకోసం. అమ్మ ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజున గుడిలో నీ పేరుతో అభిషేకం, అర్చన తప్పక చేయిస్తుంది. అంటే అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో నువ్వే అర్థం చేసుకో.